శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు అలర్ట్. కేరళలో మెదడు వాపు కోరలు చేస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. వైద్య చికిత్స తీసుకుంటున్న యాత్రికులు మందులను నిలిపివేయకుండా కొనసాగించాలని సూచించింది. నదిలో స్నానం ఆచరించేటప్పుడు నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అలసట, ఛాతీ నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు విరామం తీసుకుంటూ నెమ్మదిగా కొండనెక్కాలని చెప్పారు. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని, తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని, పండ్లు కడిగి తినాలని అడ్వైజరీలో తెలిపారు. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, కన్నడి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కేరళలో మెదడు వాపు విజృంభిస్తోంది. ఇది అయ్యప్ప భక్తులకు శబరిమలకు వెళ్లే సమయం. అయ్యప్పలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు వాపు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా? ఎలా వ్యాపిస్తుంది? బస్సు లేదా రైలు దిగినప్పటి నుంచి దైవ దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరే వరకు అయ్యప్పల భిక్ష, బస, స్నానాదులు ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే చర్యలు తీసుకోవాలి. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు అలర్ట్. కేరళలో మెదడు వాపు వ్యాధి కోరలు చేస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. వైద్య చికిత్స తీసుకుంటున్న యాత్రికులు మందులను నిలిపివేయకుండా కొనసాగించాలని సూచించింది. నదిలో స్నానం ఆచరించేటప్పుడు నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అలసట, ఛాతీ నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు విరామం తీసుకుంటూ నెమ్మదిగా కొండనెక్కాలంటూ కూడా చెప్పారు. అయితే కేరళలో విజృంభిస్తున్న ఈ మెదడు వాపు వ్యాధికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఎటువంటి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనతో పాటు తెలియజేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిసిఎంబి మైక్రోబయాలజీ జగన్నాథం గారు, అదేవిధంగా గురుస్వామి అశోక్ గారు. ముందు జగన్నాథం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్నాథం గారు, ఇప్పుడు కేరళలో మనం చూసుకున్నట్లయితే మెదడు వాపు వ్యాధి విజృంభిస్తుందని చెప్పాలి. దానికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ముందుగా మనం ఎలా గుర్తించాలంటారు? ఈ మెదడు వ్యాధి అనేటువంటిది ఒక అమీబా ద్వారా వ్యాప్తి చెందుతోందండి. అమీబా అనేటువంటి నీటి కంటామినేషన్ ద్వారా వస్తుందండి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల దర్శనం కోసం వెడుతున్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తారు, కాలినడకన ప్రయాణం చేస్తారు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇలా వివిధ మార్గాల ద్వారా అయ్యప్ప స్వామిని చేరుకునేటందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో వాళ్ళకి ముఖ్యంగా స్నానాలు చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి నియమం. శుభ్రంగా స్నానం చేసి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఈ స్నానం ఎక్కడ చేస్తారు? నదుల్లో చేస్తారు, లేదా ఏమైనా ట్యాప్లు ఏమైనా ఉంటే కొన్ని ప్రదేశాల్లో ట్యాప్స్లో స్నానం చేస్తారు, లేకపోతే పాండ్స్లో చిన్న చిన్న నదులు ఉంటే వాటిల్లో స్నానాలు చేస్తారు. ఈ స్నానాలు చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, స్నానం చేసినప్పుడు నాసికారంధ్రం ద్వారా వాటర్ ముక్కులోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఈ అమీబా అనేటువంటిది మెదడు వ్యాధిని, మెదడులో ఉండేటువంటి కణాలని తినేసి ఆ మెదడు వ్యాధి రావడం ద్వారా మరణానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనకి సెప్టెంబర్లోనే కేరళలో ఈ రకమైనటువంటి మెదడు వ్యాధి రావడం, నగ్లేరియా ఫ్లైరరీ అనేటటువంటి ఒక అమీబా, అంటే ఏకకణ జీవి. ఈ ఏకకణ జీవి ఆ నీళ్లలో ఉన్న కారణంగా ఇది నీళ్లతో తాగారనుకోండి, తాగినప్పుడు ఏమీ కాదు. ఎందుకంటే తాగినప్పుడు మన పొట్టలోకి పెడుతుంది. పొట్టలో ఉండేటువంటి ఎసిడిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్లో అది ఏ విధంగా ఉన్నదో అక్కడదే నశించిపోతుంది. కానీ ఎప్పుడైతే స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నాసికారంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించిందో, ఈ ప్రవేశించినప్పుడు మాత్రము అది శ్వాసకోశ నాళాల ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మెదడుకి చేరి మెదడులో ఉండేటువంటి కణాలని ఇది తినేస్తుంది. దీని లక్షణాలు ఏమిటంటే ఇది జ్వరం వస్తుంది, వికారం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి కండిషన్ ఏమిటంటేనండి, ఈ వ్యాధి సోకిందా లేదా అని చెప్పడానికి నెక్ స్టిఫ్నెస్ వస్తుంది. నెక్ స్టిఫ్నెస్ వచ్చింది అంటే తప్పనిసరిగా దీన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఇది ముక్కు ద్వారా ప్రవేశించింది అంటే మాత్రం చాలా ప్రమాదకరం. కాబట్టి అటువంటి ప్రవేశించిన వెంటనే డాక్టర్లని వాళ్ళు సంప్రదించి డాక్టర్లు దీనికి కొన్ని మందులు ఇస్తారు. అయితే దీనికి ప్రత్యేకించి మందులు లేవు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తారు. వ్యాక్సిన్ లేదు, మందులు లేవు. కానీ ఇది కొంత యాంఫోటెరిసిన్, రిఫాంసిన్ అనేటువంటి కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయండి, అజిత్రోమైసిన్. ఇటువంటి మందుల్ని కొన్నిటిని డాక్టర్ అడ్వైజర్ ద్వారా వాడడం ద్వారా కొంత ప్రివెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే స్నానాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ముక్కు మూసి నీళ్లలో ములగాలి.
లేదా ముక్కుకి దగ్గర క్లాంప్ పెట్టుకుని నాసికా నాళం ద్వారా లోపలికి నీరు ప్రవేశించకుండా తీసుకోవడం అంటే చాలా ముఖ్యమైనటువంటి చర్య. నీళ్లు తాగేటప్పుడు నీళ్లు వెచ్చబెట్టుకుని గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు. ఎందుకంటే ట్యాప్ వాటర్లోనూ కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంది, పాండ్స్లోనూ కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా నదుల్లోనూ అవకాశం ఉంది. ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా కేరళలో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న కారణంగా ఆల్రెడీ మనకి సెప్టెంబర్ మాసంలోనే కొంతమంది మరణాలను కూడా అక్కడి నుంచి నమోదు జరిగింది. కాబట్టి కేరళ వెళ్లే ప్రతి ఒక్కరూ, అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి దర్శనానికి చేసుకునే వాళ్ళు లేదా ఇతరత్రా వెళ్లేవాడు కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తూ స్నానాలు చేసేప్పుడు ముక్కు ద్వారా లోపలికి పోకుండా, నీళ్లు లోపలికి పోకుండా, లేదా శ్వాసకోశం ద్వారా లోపలికి ఈ అమీబా ప్రవేశించకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే జగన్నాథం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి అశోక్ స్వామి గారు కూడా అందుబాటులో ఉన్నారు. అశోక్ స్వామి నమస్కారం అండి. నమస్కారం స్వామి. స్వామి, ఇప్పుడు శబరిమలకు వెళ్లే సమయం, ఇప్పుడు ఈ సమయంలో కేరళలో మెదడు వాపు వ్యాధి విజృంభిస్తుందని చెప్పాలి. దానికి సంబంధించి వైద్యులు కూడా చాలా రకాల ప్రికాషన్స్ అయితే చెప్తున్నారు. మరి స్వాములు ఎంతో నియమ నిష్ఠలతో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు దర్శనం కోసం. మరి అలాంటి వారికి ఇటువంటి వ్యాధికి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు ఎదురు కాకుండా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ వంతుగా మీరేం చెప్తారు? ముందుగా స్వామి ఐనీశ్వరికి ధన్యవాదములు. అయ్యప్ప స్వామి భక్తుల గురించి మీరు చాలా రకాలుగా తీసుకున్నారు. అది ఏంటంటే స్వామి, ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు ఇక్కడివరకు హైదరాబాద్ వరకు రాలేదు. ఒకటి కేరళ వరకు ఉంది కనుక మనం ఇప్పటి నుంచి బయలుదేరిన ఫస్ట్ నుంచే మనకు ఏదైనా కావాల్సిన వేడి నీళ్ళు కానీ, మా తినబండాలు కానీ అక్కడ తినకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి మనం వీలైనంత వరకు మా తిండి మనం చేసేసి వీలైనంత వరకు కేరళలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే ప్రయత్నం చేసి చాలా మంచిది. మీరు కావాల్సి మీరు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు వేరే దైవ దర్శనాలు చేసుకోవడానికి. ఈ సంవత్సరం వరకు మాత్రం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం స్వామి. ఎందుకంటే ఇది మన కరోనా టైంలో కూడా అయ్యప్ప స్వామిలోకి ఏ రకంగా హాని ఎవరికి జరగలేదు. ఆ కరోనా టైంలో నేను వెళ్ళొచ్చాను, చాలా వరకు స్వాములు తిరిగి వచ్చారు. కానీ అది ఆ టైంలో కూడా ఎవరికి ఏ రకంగా అయ్యప్ప జయాలు ఎవరికి ఏ హాని జరగలేదు. ఈసారి కూడా ఎవరికి ఏ హాని జరగలేదని కోరుకుంటున్నాం స్వామి. ఈ స్వామి శరణం మీకు, ఈ ఐటీ వాళ్ళకి ధన్యవాదాలు స్వామి. ఓకే స్వామి. జగన్నాథం గారు, ఈ మెదడు వాపు వ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంటుందా, లేదంటే అసలు ఇది రాకుండా ముందుగానే ఎటువంటి చర్యలు ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటారు? మెదడు వ్యాధి మెదడుకి సంక్రమించినటువంటి అమీబా ద్వారా సంక్రమించినటువంటి వ్యాధి అంటు వ్యాధి కాదు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం అండి. మరొకటి, ఒకవేళ వాటర్లో మైనర్ కంటామినేషన్ ఉన్నా నీళ్లు తాగితే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు ఈ అమీబా ఉన్నప్పటికీ కూడా. కారణం ఏంటంటే మన పొట్టలో ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎసిడిక్గా ఉంటుంది. ఆ ఎసిడిక్ కండిషన్స్లో ఈ అమీబా అక్కడ నశించిపోతుంది, అదేం చేయలేదు. ఇది ఎప్పుడు ముఖ్యమైనటువంటి కారణం, ఎప్పుడైతే నాసికా రంధ్రాల ద్వారా అంటే శ్వాసకోశ రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిందో, శ్వాసకోశ నాళాల ద్వారా, అక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి ఇది కొన్ని కెమికల్స్ని సిక్రెట్ చేసి మెదడుని కన్జ్యూమ్ చేసేటటువంటి లక్షణం ఈ అమీబాకు ఉంది. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు గురుస్వామి చెప్పినట్టుగా ఎవరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా వాళ్ళు చాలా హైజీన్ కండిషన్స్లో వాళ్ళ ఆహార పదార్థాలని వాళ్లే తయారు చేసుకుంటారు. అంటే వేడి నీళ్లు కానీ లేదా ఆహార పదార్థాలు ఫ్రెష్గా తయారు చేసి వాళ్ళు ఇడుముడి తీసుకుని ఎప్పుడైతే వెడుతున్నారో తగిన జాగ్రత్తలు కొంత వాళ్ళ ప్రయాణంలోనే ఉంది. కానీ మనం స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే ప్రమాదానికి గురి కాకుండా ఉండడం కోసం ఒక సూచన అనేటువంటిది చేయడం జరుగుతోంది. ఈ సూచన ఏంటంటే స్నానాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎక్కడ స్నానాలు చేసినా, ట్యాపుల దగ్గర స్నానాలు చేసినా, పాండ్స్లో స్నానాలు చేసినా, నదుల్లో అంటే చెరువుల్లో చేసినా, నదుల్లో చేసినా, ఎటువంటి ప్రదేశాల్లో స్నానం చేసినా, ముక్కు మూసుకుని కనుక 3 మూలకలు వేసినా ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. ముక్కులోకి నీరు పోకుండా చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ అయినప్పుడు ఇది కేవలం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఈ వ్యాధి సంక్రమణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అంటు వ్యాధి కాదు. కాబట్టి ఎవరికి వచ్చిన వ్యాధి వాళ్ళకే వస్తుంది. కానీ వ్యాధి మాత్రం ప్రమాదకరమైన వ్యాధి, మరణానికి దారితీస్తుంది. ఇది సిమ్టమ్స్ ఏమిటి? హై ఫీవర్ రావడం, వికారం రావడం. అయితే ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా నెక్ సిస్టమ్ దగ్గర అంటే మన మెడ దగ్గర స్టిఫ్నెస్ వస్తుంది. అటువంటి స్టిఫ్నెస్ని ఎవరైనా కనుక గుర్తించడం కనుక జరిగితే తక్షణమే వైద్య సహాయం తీసుకునేటట్టయితే అక్కడ కొన్ని యాంటీబయాటిక్స్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు.
అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా డాక్టర్లు దానికి ఏం చేయాలో దానికి తగినటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. కాబట్టి ప్రమాదాన్ని నుంచి బయటపడచ్చు. భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళి మీ మొక్కులు నోవులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కులు పూర్తిగా అయ్యప్ప స్వామి దగ్గర చెల్లించుకుని ధైర్యంగా వెనక్కరండి, ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళే ప్రతి చోట కూడా హైజీన్ కండిషన్స్, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో స్నానాలు చేయడం, ప్రసాదాలు తయారు చేసుకోవడం, తద్వారా మన మీదకి అంటే ఈ రకమైనటువంటి వ్యాధులు సోకకుండా తగిన చర్యలు తీసుకునేటందుకు అన్ని ఆస్కారాలు మన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి దానంతరం అది రాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. క్రౌడెడ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం కదా, మనం వెళ్ళొచ్చా వద్దా అనేటటువంటి భయం దీంట్లో ఏం లేదు. ఒక వ్యాధిగ్రస్తుడు ఎంతో పెద్ద క్రౌడ్లో ఉన్నప్పటికీ కూడా పక్క వాళ్ళకి వ్యాధిని సంక్రమింప చేయలేడు. జగన్నాథం గారు, మీరు చెప్తున్న ఈ మెదడు వాపు వ్యాధికి సంబంధించి ముఖ్యమైన అమీబా ఏదైతే ఉందో అది చెరువుల్లో కానీ లేదంటే బోర్ వాటర్ లేదంటే మంచినీళ్ళు దేంట్లోనైనా ఉంటుందంటారా, లేదంటే కేవలం చెరువులో ఉండే వాటర్ లోనే ఉంటుందంటారా? లేదండి, ఇది వాటర్ కంటామినేషన్ కూడా ఏ వాటర్లోనే ఉండొచ్చు. ఇప్పుడు క్లోరినేషన్ సరిగ్గా చేయలేదనుకోండి మున్సిపాలిటీ వాళ్ళు, పార్షియల్ క్లోరినేషన్ అంటే పూర్తి క్లోరినేషన్ కాకుండా పార్షియల్ క్లోరినేషన్ అయితే అలాంటి చోట్ల దాంట్లో అమీబా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి వాటర్లో కూడా కంటామినేషన్ లేదు అని మనం చెప్పలేము. అందుకని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కనుక వేడి చేసి తీసుకున్నారనుకోండి, వేడి చేసి తీసుకుంటే అమీబా అక్కడ ఆ వేడిలో నశించిపోతుంది. 70 degrees 80 degrees దగ్గరికి దీని టెంపరేచర్ హీట్ చేసినప్పుడు ఈ అమీబా నీళ్లలోనే నశించిపోతుంది. కాబట్టి మనకేం చేయదు. ఇది ఎప్పుడు వస్తుంది? అది తాగినప్పుడు కూడా సమస్య లేదండి. చాలా జాగ్రత్తగా మంచినీళ్ళు తీసుకున్నప్పుడు కూడా అమీబా మన ఏం చేయదు. ఎప్పుడు చేస్తుంది? ఒక శ్వాసకోశ నాళాల ద్వారా శరీరంలో ప్రవేశించడం, ముక్కు ద్వారా, నాసికా దళాల ద్వారా, నాసికా నాళాల ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి ఈ అమీబా సిక్రెట్ చేసేటటువంటి కొన్ని కెమికల్స్, ఎంజైమ్స్ అవి కూడా మెదడుకి చేరుకునే అవకాశం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా చేరుకుంటాయి. కాబట్టి అక్కడ మెదడుని ఇవి కన్జ్యూమ్ చేస్తాయి. ఆ మెదడు సెల్స్ని కొన్నిటిని కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి కూడా స్పష్టమైనటువంటి లక్షణం నెక్ స్టిఫ్నెస్, ఒక పెక్యులర్ అనమాట. అయితే దీన్ని గుర్తించడం ఎలాగంటే ఎలైసా PCR టెక్నిక్స్ ద్వారా ఇది ఉందా లేదా అన్న విషయాన్ని త్వరితగతిన నిర్ధారించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది వైద్యులు చేస్తారు. కాబట్టి తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే అయ్యప్ప స్వాములందరూ కూడా ఎంతో ధైర్యంగా వెళ్ళొచ్చు, రావచ్చు. కాబట్టి వాళ్ళ యాత్రను ఏ విధంగానూ కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం జాగ్రత్తలు తీసుకుంటే, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సరిపోతుంది. ఆ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోండి అని మాత్రమే సూచిస్తున్నాను. ఓకే జగన్నాథం గారు. అశోక్ స్వామి, మీరు చెప్పండి. ఇప్పుడు మనకి చెప్తున్నట్టు ఇక్కడ వైద్యులు కానీ లేదంటే మైక్రోబయాలజిస్టులు వీరు చెప్తున్న దాని ప్రకారం స్నానం చేసేటప్పుడు ముక్కులో నుంచి వెళ్లే ఈ అమీబా ఏదైతే ఉందో అది మన శరీరంలోకి ప్రవేశించి మెదడువాపు వ్యాధికి ముఖ్య కారణం అని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి స్వాములు నిత్యం కూడా 2 పూట్ల స్నానం చేస్తూ దైవభక్తిలో ఉంటారు. అలాంటప్పుడు స్నానం చేసేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? మరి మీరేం చెప్తారు? స్వామి శరణం. ప్రస్తుతానికైతే మన ఏపీ తెలంగాణ అయితే ప్రాబ్లం ఏమి లేదు. మెయిన్ మనకి పంబా నది అనేది అది హెవీ క్రౌడ్, భక్తులు రోజుకి 1 లక్షల మంది స్నానాలు చేస్తారు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, ఒకసారి ఫ్లోటింగ్ ఉండదు. అందుకే వీళ్ళు అయ్యప్ప స్వామిని తగిన జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ముక్కు స్నానం చేసినప్పుడు ముక్కు పోసుకొని స్నానం చేయడం కానీ, వేడి నీళ్ళు అంటే ఆల్రెడీ అక్కడ మనకు శబరిమలలో ఆయుర్వేదిక్ వాటర్ ఇస్తారు స్వామి మన దేవస్థానం తరఫు నుంచి. ఆ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు స్వాములు తగిన జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం స్వామి. ఓకే అశోక్ స్వామి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా జగన్నాథం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.